హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేను మీ ముందుకి షార్ట్ హ్యాండ్స్ 4 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకొచ్చానండి కటింగు. ఇప్పుడైతే మనము క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి డబుల్గా. అటువైపు కూర సైడ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేయాలండి. మొత్తం 4 ఫోల్డింగ్ వస్తాయి. హ్యాండ్స్కి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఇంతకుముందు వీడియోలో ఎల్బో హ్యాండ్స్ చూపించాను. ఇప్పుడు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ చూపిస్తానండి. ఇప్పుడు అంతకన్నా ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తేనే మీరు నా ఛానల్ చూస్తున్నారు లేదని నాకు అర్థమైద్ది. కటింగ్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అలాగే ఇప్పుడు మెజర్మెంట్లు అండి. షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి 4 ఇంచెస్, రౌండింగ్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. ఆ తర్వాత మనము క్లాత్ కింద ఫోల్డింగ్ కింద ఎడ్జ్కి ఇట్లా ఒక మార్క్ వేసుకోవాలండి, లైన్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి మనం ఇలాగా లైన్ కొట్టుకోవాలండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 5 ఇంచెస్ పెట్టాలి. 5 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఖర్చుల కోసము. మనం అటు ఇటు మార్జింగ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా హ్యాండ్స్కి, ఆ ఖర్చుల కోసం అనేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 5 ఇంచ్ పెట్టాలి. ఆ తర్వాత హార్మోల్ డౌన్ అండి. ఆ డౌన్ వచ్చేసి మనము 2.5 అయినా 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. 2.5 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి. సైజుని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. బాగా డౌన్ కావాలనుకుంటే 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. మిడిల్ డౌన్ కావాలనుకోండి, అలాంటప్పుడు మనం 2.5 పెట్టుకోవచ్చు. అలా నేనైతే 2.5 పెట్టుకున్నాను. 2.5 నుంచి మనం మధ్యలో లైన్ కొట్టాలండి. ఆ తర్వాత హ్యాండ్ రౌండింగ్ అండి కింద, అది వచ్చేసి 11 ఇంచెస్. మనం 11 ఇంచెస్ చూసుకోవాలంటే డబుల్ చూసుకోవాలండి. అంటే 11కి హాఫ్ వచ్చేసి 5.5. ఈ 5.5ని ఇక్కడ మార్జింగ్ పెట్టుకోవాలి, లేకపోతే మనము మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలాగా ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి 15 అండి. మనము ఈ 15 ఆర్మోల్ రౌండింగ్ మనము కింద డౌన్ పెట్టుకున్నాం కదండి, ఆర్మోల్ డౌన్ దగ్గర మనం ఇలాగా 15 ఇంచెస్ మనం టేప్తో కూడా ఇలా కొలుసుకోవాలండి. ఇలాగా 2 భాగాలు చేస్తే మనకి 7.5 వస్తుంది. చూసారా, 7.5. ఈ 7.5ని ఇక్కడ పైన లైన్ నుంచి కింద డౌన్ వరకు 2 లైన్లో ఇలా మార్క్ పెట్టుకోవాలి. 7.5ని కరెక్ట్గా ఇక్కడి నుంచే మనం కొలత తీసుకోవాలండి. కొంతమంది కింద లైన్ నుంచి ఇలా చూస్తారు, అలా చూసినప్పుడు మనకు అది ఎక్స్ట్రా అవుతుంది హ్యాండ్స్ ఎక్కించినప్పుడు. అలా చూడొద్దు, ఇలా చూసుకోవాలి. ఇప్పుడైతే మనం 1 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ పెట్టాలండి. షార్ట్ హ్యాండ్స్ అయినా, ఎల్బో హ్యాండ్స్ అయినా, లేదా 3/4 అయినా, ఫుల్ హ్యాండ్స్ అయినా సరే మనం మార్కింగ్ అనేది ఇలా 1 ఇంచ్ నుంచే ఇలా తీసుకోవాలండి. ఏ హ్యాండ్స్కైనా సరే అలానే తీసుకోవాలి, అది కంపల్సరీగా అండి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనము. ఆ తర్వాత మార్జింగ్ కోసం అనేసి అటు సైడ్ 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇది మార్జింగ్ ఖర్చు కోసము. ఇలాగ పెట్టుకొని ఫుల్గా ఇలాగా మార్క్ పెట్టుకోవాలండి. ఇలా 11 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 4 అండి. ఆర్మోల్ వచ్చేసి 15. మనం ఇలాగ మార్క్ చేసుకున్నాక హ్యాండ్ రౌండింగ్, హ్యాండ్కి మార్కింగ్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దాన్ని మనం అలాగా లైన్ మీదుగా అలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా షేప్ మంచిగా రావాలండి. హ్యాండ్ షేప్ అయితే చూడండి ఎలా వచ్చిందో. ఇలా వస్తే మనకి హ్యాండ్ ఎక్కించేటప్పుడు ఈజీగా ఆర్మోల్ చట్కా, ఈ చట్కా మంచిగా కలుస్తుంది. షోల్డర్ చట్కా, ఆర్మోల్ చట్కా, ఈ హ్యాండ్స్ చట్కా కరెక్ట్ కలుస్తుందండి. ఈ కొలతలతో కట్ చేస్తే మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మీరు ట్రై చేసినప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను, రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. ఇది అయిపోయిన తర్వాత మనము చంక డౌన్ తీసుకుంటాం కదండి. చంక డౌన్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నాట్ నుంచి ఇక్కడ ఆర్మోల్ నాట్ వరకు మధ్యలో సెంటర్లో చూసుకొని పెట్టుకోవాలండి మార్క్ ఒకటి. ఇలా టేప్ని ఇలా పెడితే మీకు అర్థమైపోద్ది ఈజీగా. టేప్ని ఇలా ఫోల్డ్ చేయండి, అక్కడ ఒక మార్క్, అది సెంటర్ మార్క్ అండి. ఆ మార్క్కి మనము డౌన్ ఎలా తీయాలంటే ఈమె సన్నగా ఉంది కాబట్టి 30 ఇంచ్ తీసుకోవాలండి మనము. ఆ సెంటర్లో 30 నుంచి ఇక్కడ 1 ఇంచ్ మనం గీసాం కదా,
ఆ 1 ఇంచ్ నుంచే లైను ఈ ఆర్మోల్ నాట్ వరకు కలపాలండి. సేమ్ ఇలా కలపాలి. మనం మళ్ళీ ఎగుడు దిగుడు కలపొద్దు. ఎందుకంటే మనకి ఆర్మోల్ దగ్గర వేరేలాగా కుచ్చులుగా మళ్ళీ ఎక్స్ట్రా అటు ఇటుగా అయిపోద్ది. ఇలా కలిపామంటే మనకి హార్మ్ రౌండ్ దగ్గర మనకి నీట్గా వస్తుంది. బుడకలు రావు, బుగ్గలు రావండి. చాలా నీట్గా వస్తుంది. ఇలాగ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకి ఇక్కడ ఒక చిన్న నాట్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అని ఇది చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో షోల్డర్ దగ్గర. మనకి చూస్తేనే నీట్గా తెలిసిపోతుంది హ్యాండ్ కటింగ్. ఇది ఫ్రంట్ పార్టు. మనము ఇలా నాట్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. క్లియర్గా మీకు తెలిస్తే అర్థమైతే కనుక నాకు కామెంట్ చేయండి.